స్ప్రౌట్స్తో చాట్ చేద్దాం వచ్చేసేయండి. ముందుగా స్ప్రౌట్స్ కోసం పెసర్లు, శనగలు, బొబ్బర్లు, కందులు అలా నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే వాటర్ అంతా కూడాను తీసేసి ఒక కాటన్ క్లాత్లో వేసి 2 days తర్వాత చూస్తే చక్కగా ఇలా స్ప్రౌట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడు వీటితో చాట్ చేసేద్దాం. స్టవ్ పై కడాయి పెట్టి అందులో లైట్గా ఆయిల్ వేసుకొని స్ప్రౌట్ని యాడ్ చేసుకోవాలి. సో కాస్త దూరగా వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన అలా పోయేంత వరకు అంతే. సో యాక్చువల్గా పిల్లలకి ఇలా పచ్చిగా ఇస్తేనే హెల్త్కి మంచిదన్నమాట. కాకపోతే ప్రతిసారి ఇలా తినాలంటే పిల్లలకి ఇష్టంగా ఉంటారు కదా. అప్పుడప్పుడు వెరైటీ కోసం ఇలా చాట్లాగా చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ఇందులో కొంచెం ఉప్పు, అలానే కొంచెం కారం యాడ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. సో ఇందులోకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, అలానే కర్రీ లీవ్స్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. అలానే ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ పెప్పర్ పౌడర్ ఈ స్ప్రౌట్స్ చాట్కి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుందన్నమాట. సో అంతేనండి, మన స్ప్రౌట్స్ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తిన్నామనుకోండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇది చాలా హెల్దీ చాట్, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.